ఓం నమో వెంకటేశాయ. అకుంఠమేధా విలాసా వికుంఠ దేశాదివాసా గోవింద గోవింద. బహుజన సమవాయీ బాధనీయాత్మమాయీ బహుతర శుభకాయీ బంధనాగారదాయీ బహుమతి గుణహేయీ బంధుతా నిత్యగేయీ బహుకృతి ఫలదాయీ బధ్యతాం మానసే మే అని త్యాగాపర యాగానుగ భోగావళి రాగాపహుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏత్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం తేవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయాతే సకల ప్రభావ. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యాముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాగమ విచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. తమ పత్నులు శ్రీకృష్ణుడు మీద భక్తితో పరిగెత్తుకుని వెళ్ళి ఆయన దర్శనం చేసేసుకుని ఆయన ద్వారా ఏదో ఉపదేశాన్ని పొంది మళ్ళీ యాగానికి వచ్చేసేసరికి భర్తలందరికీ ఒక్కసారి కళ్ళు తెరుచుకున్నట్లయింది. దాంతో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఏంటిది ఇలా చేశాం మనమేంటి, మన స్థాయి ఏంటి, మనకున్న విజ్ఞానం ఏంటి, మనకు జరిగిన సంస్కారాలు ఏంటి, మన కులం ఏంటి, మన మాతాపితరుల యొక్క గొప్పదనం ఏంటి, ఇవన్నీ ఉన్నా సరే మనకెందుకు భక్తి కలగలేదు, మనకెందుకు ఈ విషయంలో ఒక స్ఫురణ కలగలేదు, మనకెందుకు భగవంతుడు అంతటి వాడు మనకి ఒక సూచన ఇస్తున్నాడు అని అనిపించలేదు, మనకెందుకు సర్వేశ్వరుడే మనని అన్నం అడగటం అంటే అందులో మనకే ఏదో సూచన ఉందే తప్ప ఆయనకు కావాల్సింది ఏమీ లేదు అనే మాట తట్టలేదు, ఎందుకు ఇలా మనం తయారైపోయాము అని తపన పడ్డారు. ఆ తపన పడటంలో భాగంగా సర్వేశ్వరుడు అంతటి వాడు మనకేమైనా సూచన చేస్తే, ఏమైనా కావాలి అని అడిగితే అది మనకేదో సూచనే అవ్వాల్సిందే తప్ప ఆయనకేం కానక్కర్లేదు అనే సంగతి మనకు కూడా తెలుసు కదా. ఎందుకంటే హిత్వాన్యాన్ భజతే యం శ్రీ పాదస్పర్శాశయా సకృత్ ఆత్మదోషాపవర్గేణ తద్యాజ్ఞా జనమోహిని అనే సంగతి మనకు అర్థం అవ్వాలి కదా. లక్ష్మీదేవి అంతటి మహానుభావురాలు అందరూ ఆవిడ వెంట పడుతుంటే ఆ వెంట పడుతున్న వాళ్ళందరినీ వదిలేసి హిత్వా అన్యాన్ కేవలం ఆయన్నే సేవించుకుంటూ కూర్చుంటోంది కదా. హిత్వాన్యాన్ భజతే యం శ్రీ. ఎవరావిడ? లక్ష్మీదేవి. పాదస్పర్శాశయ ఆయన కాళ్ళు పిసకాలి, కాళ్ళు ఒత్తాలి అనేటువంటి కోరికతో ఆయన దగ్గరే పడి ఉంటుంది కదా, ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది కదా. అసకృత ఒకసారి అవకాశం ఇచ్చినా సరే మళ్ళీ 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 నాకు అదే కావాలి, నాకు అదే పని కావాలి అని కూర్చుంటోంది కదా. ఆవిడ లక్ష్మీదేవి అందరూ ఆవిడ వెంటపడుతున్నారు. వెంటపడేటువంటి ఆ లక్ష్మీదేవికి రెండు దోషాలు, ప్రధానమైన దోషాలు ఉన్నా సరే ఆ దోషాలన్నిటినీ వదిలేసుకుని, రెండు దోషాలే కాదు మిగతా చాలా దోషాలు ఉంటే ఆ దోషాలన్నిటినీ వదిలేసుకుని ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఉంది కదా. ఆత్మదోషాపవర్గేణ ఆవిడకున్న దోషాలు చాంచల్యం అనేటువంటి దోషం, అలాగే గర్వం అనేది మరొక దోషం. చాంచల్యం ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఈరోజు ఒకళ్ళ దగ్గర ఉంటే రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది.
ఈ ఉన్నవాడి దగ్గర నుంచి ఎప్పుడు ఆవిడ హరించుకుపోయిందో, ఎప్పుడు ఇంకోటికి చేరిందో, వాడికి ఎలా వచ్చిందో, వీళ్ళకి ఎలా పోయిందో ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు. ఒక చోట స్థిరంగా ఉండదు. చాంచల్యం అనేది ఆవిడలో ఉండేటువంటి ప్రధానమైన దోషం. అలాగే అందరూ ఆవిడ వెంట పడుతుంటే, ఏదో పరమేశ్వరుడు లాంటి ఒకళ్ళిద్దరు ముగ్గురు తప్ప, వైరాగ్యం ఉన్నవాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ వెంట పడుతుంటే, నన్ను కోరుకోనివాడు ఈ సృష్టిలో లేడు అనేటువంటి గర్వం కూడా ఆవిడకుంది. కానీ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి ఈ చాంచల్యాన్ని కూడా లెక్క చేయకుండా, చాంచల్యాన్ని వదిలేసుకుని, గర్వాన్ని ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా స్థిరంగా ఆయన పాదాల దగ్గర, స్థిరంగానే ఆయన పాదాల దగ్గరే కూర్చుని గర్వాన్ని పోగొట్టుకుని ఆవిడ చక్కగా సేవ చేసుకుంటోంది కదా. అట్లాంటి వాడు లక్ష్మీదేవే కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉండాలి అని నిరంతరం తపన పడే స్థాయిలో ఉండేటువంటి సర్వేశ్వరుడు మనల్ని అన్నం పెట్టమని అడిగితే దాన్ని మనం సూచనగా ఎందుకు తీసుకోలేకపోయాము? తద్యాజ్ఞ. ఒకవేళ ఇది సామాన్య జనాలని ఎవరినైనా సరే ఇలా వ్యామోహింపజేసి ఉంటే మనం కూడా అయ్యో పోన్లే సామాన్య జనులు, వాళ్ళకేం తెలుస్తుంది అని అనుకునేవాళ్ళం. జనమోహిని సా. కానీ మనల్ని కూడా అలాగే చేసింది కదా. మనకు కూడా ఇదే వ్యామోహం, మనకు కూడా సూచన అర్థం కాలేదు, మనం కూడా అందరిలాగానే ఆలోచించాం, మనం కూడా సామాన్య జనంలా ఆలోచించాం తప్ప తెలివైన వాళ్ళలా ఆలోచించలేం కదా. ఎలా జరిగింది ఇది? ఎందుకు జరిగింది? హిత్వాన్యాన్ భజతేయం శ్రీ పాదస్పర్శాశయా సకృత్ ఆత్మదోషాపవర్గేణ తద్యాజ్ఞా జనమోహిని అని అనుకుని చాలా బాధపడ్డారు. అసలు ఇవన్నీ కాదు. దేశ కాల పృథక్ ద్రవ్యం మంత్ర తంత్ర అర్థ విజోగ్నయ దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయ. ఈ విషయం మనకి తెలుసు కదా. మనం ఈ యజ్ఞంలో ఉపయోగించేటువంటి ప్రదేశం, లేదా మనం యజ్ఞం చేస్తున్నటువంటి పవిత్రమైన ప్రదేశం, ఆయన స్వరూపం తెలుసు కదా మనకి. మనం యజ్ఞం చేసేటువంటి పవిత్రమైన కాలం, ఈ యజ్ఞంలో మనం వాడేటువంటి పృథక్ ద్రవ్యం, వేరువేరు ద్రవ్యాలు, మనం యజ్ఞంలో ఉచ్చరించేటువంటి మంత్రాలు, మన యజ్ఞం చేసేటువంటి విధానం అనబడేటువంటి తంత్రం, మన యజ్ఞంలో మనకు సహాయం చేసే ఋత్విక్కులు, మన యజ్ఞంలో అతి ప్రధానమైనటువంటి అగ్నులు, మన యజ్ఞంలో మనం ఏ ఏ దేవతలను పిలుస్తున్నామో ఆయా దేవతలు, చివరికి యజ్ఞం చేసే మనము, దేవత యజమానశ్చ, వీళ్ళందరూ కూడా ఈ మొత్తం ఈ యజ్ఞానికి పరమ మూలమైనటువంటి మన క్రతువు అంటే సంకల్పము, ఈ యజ్ఞానికి ఫలితంగా వచ్చేటువంటి ధర్మం లేదా పుణ్యం, ఇవన్నీ కూడా యన్మయ, ఆయన యొక్క స్వరూపాలే. లేదా మొత్తం వీటన్నిటిలోనూ ఆయనే నిండి ఉన్నాడు అని మనకు తెలుసు కదా. తెలిసినా సరే అటువంటి యజ్ఞస్వరూపుడే మనకి ఏదైనా ఫలానా అన్నం పెట్టండి అని సందేశం పంపించినప్పుడు అన్నం ఆయనకి పెట్టేస్తే మనం వెళ్ళటం సరే, ఆయనకి పంపించేసి ఉంటే ఈ యజ్ఞం ఎందుకు చెడేది? ఈ మాట మనకు ఎందుకు తోచలేదు అని బాధపడ్డారు. దేశ కాల పృథక్ ద్రవ్యం మంత్ర తంత్ర ఋత్విజోగ్నయ దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయ. పోనీ యజ్ఞస్వరూపుడు ఆయన అని తెలిసినా సరే, యజ్ఞస్వరూపుడైనటువంటి ఆయనే శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని ఏమైనా మనకు తెలియలేదా? లేదు, తెలుసు. స ఏష భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వర జాతో యదుష్విత్యశృణ్మ హ్యపి మూఢా న విద్మహే. ఆ భగవంతుడే సాక్షాత్తుగా, ఆ భగవంతుడే యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడే, ఆ సర్వైశ్వర్య సంపన్నుడే, ఆ శ్రీమన్మహావిష్ణువే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని తెలుసు. యజ్ఞ ఫలితాలను ఇచ్చేటువంటి యజ్ఞ ఫలితాలేం కర్మ, యోగేశ్వరులకే ఫలితాలను ఇచ్చేటువంటి యోగేశ్వరేశ్వరుడే సాక్షాత్తుగా అవతరించాడు అని మనకు తెలుసు. జాతో యదుషు ఇది అశృణ్మ. ఏదో మనం ఊహించాము, ఆలోచించాము, ఇదివన్నీ కూడా ఏం లేదు. మన పెద్దవాళ్ళు చెప్పారు, చెప్తే మనం విన్నాము, మనకు ఆ విషయంలో నిశ్చయం ఉంది. జాతో యదుష్విత్యశృణ్మ, యాదవ కులంలో ఆయన పుట్టాడు అని మనకు తెలుసు. నిజమే కదా, ఇది అందరికీ తెలుసు కదా. తెలిసినా సరే అపి మూఢా న విద్మహే, మనం మూఢలం కాబట్టి ఆ విషయం ఆ క్షణంలో తోచలేదు మనకి. మిగతా క్షణాల్లో అబ్బో యాదవ కులంలో శ్రీకృష్ణుడు అవతరించాట, దగ్గరలో ఏదో జరగబోతోందా, లేదా కంసుడి పీడ తొలగబోతోందిట, ఆయన ఏదో చాలా చాలా విశేషాలు చేస్తాట అని చెప్పుకుంటున్నాము. కానీ ఆయన పిలిస్తే మాత్రం పట్టించుకోలేకపోయాము. సయేష భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వర జాతో యదుష్విత్ యశృణ్మ హ్యపి మూఢా న విద్మహే. అయితే గుడ్డిలో మెల్లలాంటి వ్యవహారం ఒకటి జరిగింది.
ఏం జరిగింది అంటే మన భార్యలు మనకంటే యోగ్యులయ్యారు, వాళ్ళ యోగ్యత వల్ల మనకి కూడా ఎంతో కొంత యోగ్యత అనేది అంటింది. ఎలా? అహోవయం ధన్యతమాహ ఏషాం నస్తాదృశీ స్త్రియ భక్త్యా యాసాం మతిర్జాత అస్మాకం నిశ్చలాహరౌ. ఈ విషయంలో మాత్రం అహో ఆశ్చర్యం ఇది, వయం ధన్యతమాహ, మనం ధన్యుల్లో కల్లా ఉత్తమోత్తములము, ధన్యతమాహ. ఎందుకంటే ఏషాం నస్తాదృశీ స్త్రియ, మన భార్యలు అలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? భక్తులు, శ్రీకృష్ణుడి మీద భక్తి పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు. ఆయన సూచన చేయంగానే ఇంకా మనల్ని కూడా పట్టించుకోకుండా, ఏం పట్టించుకోకుండా టక్క 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 వెళ్ళిపోయారు, ఆయన కాళ్ళ మీద పడిపోయారు. ఆయన ఏదో 2 మాటలు చెప్పాడు, వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన వాళ్ళు ఏదో సమాధిలో ఉన్నట్లుగాను, ఏదో ముక్కు మూసుకొని ప్రాణాయామం చేస్తున్నట్లుగానే ఉన్నారు. వేరే ఏమీ హడావిడి చేయట్లేదు, కానీ మనసులో మాత్రం వాళ్ళకి శ్రీకృష్ణుడే, ఆ పరమాత్మే నిరంతరం అలా ప్రవహిస్తూ ఉన్నాడు. అలా ఉండిపోయారు. వాళ్ళని చూసిన తర్వాత మనకి కాస్తైనా తెలివచ్చింది. భక్త్యా యాసాం మతిర్జాత అస్మాకం. వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళ భక్తితో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును చూసి మనకు కూడా అయ్యోయ్యో వాళ్ళే అలా ఉంటే మనం ఇంకెలా ఉండాలి అనేటువంటి ఆలోచన కలుగుతోంది మనకి. భక్త్యా యాసాం మతిర్జాత అస్మాకం. మనకి కూడా నిశ్చలాహరౌ, నిశ్చలమైనటువంటి శ్రీహరి మీద బుద్ధి కలిగేందుకు యోగ్యత అనేది ఏర్పడింది. వాళ్ళ యోగ్యత వలన మనకు కూడా కాస్త యోగ్యత అంటింది. మనది మతి స్థాయి. ఇంకా శ్రీకృష్ణుడు అయ్యో ఆయన పిలిస్తే వెళ్ళలేదు అనేటువంటి మతి స్థాయి. వాళ్ళు దాన్ని దాటి భక్తి స్థాయికి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు మనం ప్రాథమిక నిశ్చయ స్థాయిలో ఉంటే వాళ్ళు దాటి భక్తి దాకా వెళ్ళి, ప్రీతి దాకా వెళ్ళి ఆ పైన జ్ఞానాన్ని కూడా అందేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ యోగ్యత మనకి కాస్తంత యోగ్యతని అంటించింది. అంతవరకు గుడ్డిలో మల్ల వ్యవహారం నడుస్తోంది అని అనుకున్నారు. అహోవయం ధన్యతమాహ ఏషాం నస్తాదృశీ స్త్రియ భక్త్యా యాసాం మతిర్జాత అస్మాకం నిశ్చలాహరౌ. సరే, చేతులు కాలాక ఆకులు గురించి ఆలోచిస్తే ఏం ఉపయోగం దానికి అంటే ఉపయోగం ఏమీ లేదు. చేసిన తప్పుకైతే క్షమాపణలు చెప్పుకోవాలి కదా, ఆయన్ని క్షమించమని వేడుకోవాలి కదా, ఆ పని చేద్దాం రండి అని అందరూ కూర్చుని నమస్తుభ్యం భగవతే కృష్ణాయ ఆకుంఠమేధసే యన్ మాయా మోహితధియ భ్రమామః కర్మవర్త్మసు అని ఆయనకు దండం పెట్టుకున్నారు. ముందుగా భగవంతుడైనటువంటి ఓ శ్రీకృష్ణ, నమస్తుభ్యం, నీకో నమస్కారం అయ్యా. నమస్తుభ్యం భగవతే, సర్వైశ్వర్య సంపన్నుడివి, నువ్వే సర్వేశ్వరుడివి, నీకో నమస్కారం. కృష్ణాయ, కృష్ణ రూపంలో కృష్ణుడు అనే పేరుతో పిలువబడుతున్నటువంటి ఓ శ్రీకృష్ణ, నీకో నమస్కారం అయ్యా. కృష్ణాయ, మమ్మల్ని ఆకర్షించడానికి చూశావు, ఆకర్షించాలని అనుకున్నావు, కానీ మేము ఆ ఆకర్షణలో పడలేదు. మేము తెలివైన వాళ్ళం కాబట్టి నీ ఆకర్షణలో పడలేదు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఆకర్షించాలని చూశావు. మేము మీ ఆకర్షణలో పడలేదు, కానీ మా భార్యలు మాత్రం నీ ఆకర్షణలో పడి నీ దాకా వచ్చి మాకంటే పై స్థాయికి వెళ్ళిపోయారు. అలాంటి భక్తులను ఆకర్షించే లేదా జీవులను ఆకర్షించేటువంటి ఓ శ్రీకృష్ణ, నీకో నమస్కారం అయ్యా. అకుంఠమేధసే, నువ్వు ఆకర్షిస్తే ఆ ఆకర్షించిన వాళ్ళకి, ఆకర్షణలో పడ్డ వాళ్ళకి నిత్య చైతన్యం అనేది అందుతుంది. శాశ్వతమైనటువంటి విజ్ఞానం అనేది కరతలామలకం అవుతుంది. ఎందుకంటే నువ్వే అకుంఠమేధసే, నువ్వే అలాంటి విజ్ఞాన స్వరూపుడివి, నిత్య విజ్ఞాన స్వరూపుడివి. నువ్వు ఆకర్షిస్తే ఆ ఆకర్షణలో పడ్డ వాళ్ళకి మిగిలేది నిత్య విజ్ఞానమే కదా. అలా నిత్య విజ్ఞాన స్వరూపంగా ఉండి ఆకర్షించి నిత్య విజ్ఞానాన్ని ఆ ఆకర్షణకి లోనైన వాళ్ళకు కూడా అందించేటువంటి ఓ పరమాత్మ, నీకో నమస్కారం అయ్యా. నమస్తుభ్యం భగవతే కృష్ణాయ అకుంఠమేధసే. అయితే ఇన్ని మాటలు చెప్తున్నారు, మరి పిలిస్తే ఎందుకు రాలేదు అంటే ఎన్ మాయామోహిత ధియ, మేము అంత స్థాయిలో నీ ఆకర్షణని అర్థం చేసుకునే స్థాయిలో లేకపోయాం కదయ్యా. నీ మాయతో మా బుద్ధులు కూడా వక్రబుద్ధులైపోయినాయి కదయ్యా. మా బుద్ధులకు కూడా మోహం అనేటువంటి పూత, గట్టి పూత పైపైనకు వచ్చేసింది కదయ్యా. ఎన్ మాయా మోహిత ధియ, మా బుద్ధులన్నీ నీ మాయా తాలూకు ప్రభావంలోకి పడిపోయినాయి, కాబట్టి నీ ఆకర్షణలో మేము పడలేకపోయాము. అలాంటి నీ మాయతో వ్యామోహంలో ఉన్నామం కాబట్టే భ్రమామహ కర్మవర్త్మసు, ఈ కర్మ మార్గంలోనే ఇన్ని జన్మలుగా, ఇన్ని వేల కోట్ల జన్మలుగా మేము తిరుగుతూనే ఉన్నాము.
కర్మ చేసుకోవటం, దానికి ఫలితాన్ని అనుభవించటం, ఫలితాన్ని అనుభవించడం కోసం ఓ జన్మ పుచ్చుకోవటం, ఆ జన్మలో మళ్ళీ కర్మ చేసుకోవటం, మళ్ళీ ఫలితం, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, ఇలా కర్మ మార్గంలోనే తిరుగుతూ ఉన్నాము. అక్కడే గిర్ర 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 తిరుగుతున్నామయ్యా. భ్రమావః కర్మవర్త్మసు, దానివల్లే మాకు ఈ కర్మ మార్గంలో ఈ భ్రమణం అనేది ఏర్పడింది, దానివల్లే నువ్వు ఆకర్షించినా సరే అర్థం చేసుకోలేకపోవటం అనేది ఏర్పడింది, దానివల్లే నువ్వు పిలిచినా పలకకపోవటం అనేది జరిగింది అని అనుకుని ఓ దండం పెట్టుకున్నారు. నమస్తుభ్యం భగవతే కృష్ణాయా కుంఠమేధసే యన్మాయా మోహితధియ భ్రమామః కర్మవర్త్మసు. ఆయన పిలిస్తే పలకకపోవటం సరే సరి, ఆయన అన్నం పెట్టమంటే ఎందుకు పెట్టలేదు మీరు, ఆయన ఆజ్ఞ జారీ చేస్తే దాన్ని ఎందుకు ధిక్కరించారు అంటే దానికి కూడా క్షమాపణలు చెప్పుకోవాల్సిందే. సవైన ఆద్య పురుష స్వమాయామోహితాత్మనాం అవిజ్ఞతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం అని అనుకున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. సహా ఆద్య పురుష, ఆది పురుషుడు ఆయన, ఆద్య సర్వసృష్టులకి మూలమైనవాడు, సహా పురుష అన్ని శరీరాలలోనూ అంతర్యామిగా ఉండేవాడు. ఆయనకు అన్నీ తెలుసు, అన్ని వేళల్లోనూ, ఇప్పుడు కాదు ఎప్పుడు ఏం చేసినా సరే తెలుసు. మేం కాదు అందరూ ఏం చేస్తున్నారో కూడా తెలుసు. అలాంటి వాడు కాబట్టి స్వమాయా మోహితాత్మనాం, మాలో వేరే కుసంకల్పం లేదు, ఆయన్ని ధిక్కరించాలి అనేటువంటి అభిప్రాయం లేదు. ఆయన మాయ మా మీద పనిచేసింది, ఆ మోహంలో పడిపోయాము, మా బుద్ధులు ఏమీ సరిగ్గా పనిచేయలేదు. స్వమాయా మోహితాత్మనాం, ఆయన మాయ వల్లే కదా ఈ పనులన్నీ జరిగినాయి, ఆయన మాయ వల్లే కదా ఈ ఆకర్షణలో పడలేకపోయాము, ఆయన మాయ వల్లే కదా ఆయన ఆజ్ఞని ధిక్కరించే పరిస్థితికి దిగజారిపోయాము. కాబట్టి అవిజ్ఞతానుభావానాం, ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన, ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోవటానికి కూడా ఆయన మాయే కారణం అవ్వటం వలన తప్పు చేశాము. చేసిన తప్పుని క్షంతుమర్హతి, ఆయనే క్షమించాలి. అతిక్రమం, ఆయన విషయంలో ఆయన ఆజ్ఞని దాటటం అనే దోషం చేసిన మాట నిజము, వాస్తవము, కానీ ఆ దోషాన్ని ఆయనే క్షమించాలి అని దండం పెట్టుకున్నారు. సవైన ఆద్య పురుష స్వమాయామోహితాత్మనాం అవిజ్ఞతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం అని అనుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇది స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృతహేళనాః అచ్యుతయో కంసాద్భీత నచాచలన్. ఈ రకంగా ఆలోచించి స్వాఘ మేం తప్పు చేశాం అని బాధపడి, అనుస్మృత్య తవ్వుకుని దాన్ని గుర్తు చేసుకుని బాధపడి, కృష్ణే తే కృతహేళనాః, ఆయనేమో ఆయన నిత్య విజ్ఞాన స్వరూపం వైపు మనల్ని ఆకర్షించాలని ప్రయత్నం చేయటం, మనమేమో ఆయన్ని హేళన చేయటం. నీ ఆకర్షణకు మేము లోబడతామా, కావాలంటే విషయాకర్షణలకు పోతామే కానీ నీ ఆకర్షణను మేము లెక్క చేస్తామా అన్నట్లు వ్యవహరించటం, ఆయన్ని వెక్కిరించినట్లు చేయటం, ఆయన్ని హేళన చేయటం లాంటి తప్పులు చేశాము అని బాధపడ్డారు. కృష్ణేతే కృతహేళన. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దిదృక్షవ, మనం ఆయన్ని చూడాలి. ఆయన ప్రస్తుతానికి 2 రూపాల్లో, బలరామకృష్ణ రూపాల్లో అచ్యుతుడుగా ఉంటూనే తన స్వరూపం నుంచి బయటపడకుండానే జారకుండానే బలరామకృష్ణ రూపాల్లో ఆయన ఉన్నాడు. ఆ 2 రూపాల్లో ఉన్న ఆయన్ని చూడాలి అని అనుకున్నారు. దిదృక్షవ, చూడాలి. మరైతే చూడాలి అంటే చూడడానికి వెళదామా అని ఒకళ్ళొకళ్ళు అనుకున్నారు. వెళదామా అనే ప్రశ్న రాగానే వాళ్ళకి అకారణంగా ఇంకొక విషయం తోచింది. ఏంటంటే, మనం గనక ఇంతమంది ఇప్పుడు కట్టుకుని ఆయన దగ్గరికి వెళితే, మనం పెద్ద మనుషులం కదా, పెద్ద మనుషులం వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి అయ్యా అని చేతులు జోడించి వస్తే ఖచ్చితంగా ఈయనే పరమాత్మ, ఈయనే శ్రీమన్నారాయణుడు, ఈయనే దేవకీ గర్భంలో జన్మించిన అష్టమ సంతానము అని కంసుడు పట్టేస్తాడు. పట్టేశాడంటే ఈ రూపానికి ఏమైనా హాని చేయాలని అనుకుంటాడు, దానికి మనం కారణం అవుతాము అని అనుకున్నారు. అనుకుని కంసాద్ భీతాః, కంసుడి వల్ల, కంసుడిని గుర్తు చేసుకుని ఆయనకి భయపడి, కంసుడికి భయపడి నచాచలన్, అమ్మో ఎవరం కదలద్దు, ఏం చేయొద్దు, ఆయన దర్శనం ఎప్పటికైనా మనకి యోగ్యత ఉంటే కలుగుతుంది, ఇప్పుడు మాత్రం వెళ్ళి పాడు చేయొద్దు, వ్యవహారాన్ని పాడు చేయొద్దు అని అనుకున్నారు. అయితే మరి వీళ్ళ భార్యలు వెళ్ళారు కదా, వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు కదా, మరి కంసుడికి తెలియదా అంటే మళ్ళీ ఆ విషయం ఈ క్షణంలో వీళ్ళకి తోచలేదు. ఏమని తోచలేదు? మనం ఏం చేయదలుచుకున్నామో పరమాత్మ విషయంలో అది చెయ్యాలే కానీ పరమాత్మకు మనం చేసే సహాయం అంటూ ఏముంటుంది?
మనం పరమాత్మను కనిపెట్టాలి, ఆయన్ని చూసుకోవాలి, ఆయన్ని చూడాలి అనిపిస్తే అన్నీ వదులుకొని పరిగెత్తికెళ్ళి చూడాలి, అంతే తప్ప దానివల్ల ఆయనకేదో హాని జరుగుతుంది అని అనుకునేట్లయితే ఇందాక అనుకున్నట్లు ఈశ్వరుడు పరమేశ్వరుడు లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర పడి ఆయన కాళ్ళు ఒత్తాలని అనుకుంటుంది ఆ స్థాయి వాడు అని అనుకున్న మాటలకి విలువేముంటుంది అని ఆ క్షణంలో మళ్ళీ తోచలేదు. అదో భగవన్మాయ. దానివల్ల ఈ మాట అనుకుని వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా కూర్చున్నారు. ఇది స్వాహమనుస్మృత్య కృష్ణేతే కృతహేళనా దిదృక్షవోప్యచ్యుతయో కంసాద్భీతా నచాచరన్ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. చెప్తూ 52 శ్లోకాలున్న ఈ 10వ స్కంధంలోని 23వ అధ్యాయాన్ని యజ్ఞపత్యుద్ధారణం, యజ్ఞపత్నియుద్ధారణం, యజ్ఞపత్నుల యొక్క ఉద్ధారణం అనే పేరు కలిగిన అధ్యాయాన్ని ఇంతటితో పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో చాలా విలువైన అధ్యాయం అని అనిపిస్తోంది. నిజానికి ఈ అధ్యాయం లేకపోయినా కథ ముందుకు వెళ్ళిపోతుంది, ఈ మొత్తం వ్యవహారం లేకపోయినా సరే కథ ముందుకు వెళ్ళిపోతుంది. కానీ భక్తుల వైపుల నుంచి ఆలోచిస్తే ఎలా ఆలోచించాలి అని బోధించేటువంటి ఉత్తమ స్థాయి అధ్యాయం ఇది. మిగతావన్నీ తక్కువ స్థాయివి అని కాదు, దేనికి దానికే గొప్పది, అందులో ఇది దీనికి గొప్పది. అలాంటి ఉత్తమ స్థాయికి చెందిన అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో ప్రాథమికంగా శ్రీకృష్ణుడు ఆకలిగా ఉన్నటువంటి గోపాలకులందరినీ అక్కడేదో యజ్ఞం జరుగుతోంది, మీరు వెళ్ళి అక్కడ అన్నం అడగండి, నా పేరు చెప్పడగండి, ఇస్తారు అని చెప్పటం. ఈ గోపాలకులందరూ కట్టకట్టుకుని అక్కడికి వెళితే ఆ యజమానులు వీళ్ళని లెక్క చేయకపోవటం అంటే ఏం మాట మాట్లాడకుండా ఉండటం. గోపాలకులు మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి వాళ్ళే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అంటే, మీరు వెళ్ళి ఈసారి పత్నులను అడగండి, వాళ్ళు మీకు ఇస్తారు అని అంటాం. ఈ మాట వెళ్ళి గోపాలకులు పత్నులతో చెప్పంగానే వాళ్ళు హడావిడిగా ఉన్నవన్నీ వండిన పదార్థాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా లేకుండా మొత్తం మూట కట్టుకుని తీసుకొచ్చేసేసి గిన్నెలు తీసుకొచ్చేసేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసి శ్రీకృష్ణుడి ముందు ఉంచటం. ఆ తర్వాత అన్నం గురించిన ప్రస్తావన వాళ్ళిద్దరి మధ్య రాకపోవటం, శ్రీకృష్ణుడిని వాళ్ళు చూసిన విధానం, శ్రీకృష్ణుడు వాళ్ళని చూసిన విధానం, శ్రీకృష్ణుడితో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళతో శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు. ఇదైన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి యజ్ఞశాలకు రావటం. యజ్ఞశాలకు వచ్చిన తర్వాత ఆ యజమానులు వాళ్ళ భర్తల యొక్క కళ్ళు తెరుచుకున్న తర్వాత వాళ్ళు ఆలోచించిన విధానం, ఆలోచించినా సరే వాళ్ళ మీద ఇంకా మాయా ప్రభావం అనేది ఉండటం అనేటువంటి విషయాలను తెలియచేశారు. పరమాత్మ గురించి ఏదైనా చిన్నపాటి కోరిక కలిగితే ఆ కోరికని పొరపాటును కూడా పాడు చేసుకోకూడదు అని దానికి చిహ్నంగా ఈ అధ్యాయాన్ని ఉంచారు. బాగా చలేస్తోంది లేదా బయట వర్షం కురుస్తోంది, ఒళ్ళంతా చలికి గడ్డకట్టేస్తున్నప్పుడు ఏం కావాలి? ఒంటికి వేడి కావాలి అంటే ఏం కావాలి? నిప్పు రవ్వ కావాలి. ఆ నిప్పు రవ్వ నుంచే మొదలవుతుంది. ఒకేసారి భగభగమంటూ మండుతూ నిప్పు ఎవరి ముందు సాక్షాత్కరించదు. చిన్న నిప్పు రవ్వ కావాలి. ఆ నిప్పు రవ్వ వచ్చినప్పుడు ఆ నిప్పు రవ్వని ఒక రవ్వని 2 రవ్వలుగాను, చిన్నదాన్ని పెద్దదిగాను చేసుకుంటూ పోవాలే తప్ప రవ్వ వచ్చినప్పుడు దాని మీద నీళ్లు చల్లటము, లేదా రవ్వ వస్తే ఈ రవ్వతో మనకేం ఉపయోగం, మనకి పెద్ద మంట కావాలి అని అనుకోవటము, ఇలాంటి పనులు చేయకూడదు. చిన్న అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కొంచెం సద్వినియోగం చేసుకుని మరొక అడుగు ముందుకు వేయాలి. అప్పుడు 1 అడుగు కాస్త 2 అడుగులైనాయి, ఈ 2 అడుగులు కాస్త 4 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు, అది తర్వాతి మాట. మొదటి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచనలు సాగాలి అనే విషయాన్ని ఈ అధ్యాయం ప్రధానంగా బోధిస్తోంది. బోధించినటువంటి ఈ అధ్యాయం తాలూకు ఈ సారాంశాన్ని మనం చక్కగా దృష్టిలో పెట్టుకుని మనకి కూడా ఇలాంటి ఆలోచన ఏంటి, అవకాశం వచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణుడంతటి వాడు ఆకర్షణ చేస్తూ ఆ ఆకర్షణని సూచనాత్మకంగా మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఆ ఆకర్షణని గుర్తించి దాని వైపుగా మరొక అడుగు వేసేందుకు సమాయత్తమయ్యేలా మనల్ని ఆశీర్వదించాలి అని ఆ త్యాగాపర యాగానుగ భోగావళి రాగాపహుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని మనం భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ 52 శ్లోకాల ఈ అధ్యాయ పారాయణ కార్యక్రమాన్ని చేసేసుకుందాము. ఇంకో అధ్యాయంతో దీన్ని కలుపుకోవద్దు, దీన్ని ఇక్కడితో చేసేసుకుని క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి మనం పూర్తి చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం 10వ స్కంధే
त्रयोविंशोऽध्यायः। गोपा ऊचुः राम राम महावीर्य कृष्णदुष्टनिबर्हणा एषा वै बाधते क्षुन्नः तच्छान्तिं कर्तुमर्हतः। श्रीशुक उवाच इति विज्ञापितो गोपैः भगवान् देवकीसुतः भक्ताया विप्रभार्यायाः प्रसीदन्निदमब्रवीत् प्रयातदेव यजनं ब्राह्मणा ब्रह्मवादिनः सत्रमाङ्गिरसन्नामा ह्यासते स्वर्गकाम्यया तत्र गत्वौदनं गोपाः याचतास्मद्विसर्जिताः कीर्तयन्तो भगवतः आर्यस्य मम चाभिधाम् इत्यादिष्टा भगवता गत्वा याचन्त ते तथा कृताञ्जलिपुटा विप्रान् दण्डवत्पतिता भुवि। हे भूमिदेवा शृणुता कृष्णस्यादेशकारिणः प्राप्ताञ्जानीत भद्रं वः गोपान्नो रामचोदितान् गाश्चारयन्तावविदूर ओदनं रामाच्युतौ वो लशतो बुभुक्षितौ तयोर्द्विजा ओदनमर्थिनोर्यदि श्रद्धा च वो यच्छत धर्मवित्तमाः। दीक्षायाः पशुसंस्थायाः सौत्रामण्याश्च सत्तमाः अन्यत्र दीक्षितस्यापि नान्नमश्नन् हि दुष्यति इति ते भगवद्याज्ञां शृण्वन्तोऽपि न शुश्रुवुः। क्षुद्राशा भूरि कर्माणः बालिशा वृद्धमानिनः देशः कालः पृथग् द्रव्यं मन्त्रतन्त्रर्त्विजोऽग्नयः देवता यजमानश्च क्रतुर्धर्मश्च यन्मयः तं ब्रह्म परमं साक्षात् भगवन्तमधोक्षजं मनुष्यदृष्ट्या दुष्प्रज्ञाः मर्त्यात्मानो न मे निरे न ते यदोमिति प्रोचुः न नेति च परन्तपा गोपा निराशाः प्रत्येत्य तथोचुः कृष्णरामयोः तदुपाकर्ण्य भगवान् प्रहस्य जगदीश्वरः व्याजहार पुनर्गोपान् दर्शयन् लौकिकीं गतिं मां ज्ञापयत पत्नीभ्यः ससङ्कर्षणमागतं दास्यन्ति काममन्नं वः स्निग्धा मय्युषिता धिया गत्वाथ पत्नीशालायां दृष्ट्वा सीनास्वलङ्कृताः नत्वा द्विजसतीर्गोपाः प्रश्रिता इदमब्रुवन् नमो वो विप्रपत्नीभ्यः निबोधत वचांसि नः इतो विदूरे चरता कृष्णे नेहेषिता वयं गाश्चारयन् स गोपालैः स रामो दूरमागतः बुभुक्षितस्य तस्यान्नं सानुगस्य प्रदीयताम् श्रुत्वाच्युतमुपायातं नित्यं तद्दर्शनोत्सुकाः तत्कथाक्षिप्तमनसः बभूवुर्जातसम्भ्रमाः चतुर्विधं बहुगुणम् अन्नमादाय भाजनैः अभिसस्रुः प्रियं सर्वाः समुद्रमिव निम्नगाः निषिध्यमानाः पतिभिः भ्रातृभिर्बन्धुभिः सुतैः
భగవత్యుత్తమశ్లోకే దీర్ఘశ్రుతధృతాశయాః యమునోపవనే శోక నవపల్లవమండితే విచరంతం వృతం గోపైః సాగ్రజందదృశు స్త్రియః శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హ ధాతు ప్రవాళ నటవేషమనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధురానమబ్జం కర్ణోత్పలాలకకపోలముఖాబ్జహాసం ప్రాయశ్రుతప్రియతమోదయకర్ణపూరైః యస్మిన్నిమగ్నమనసస్తమథాక్షిరంధ్రైః అంతఃప్రవేశ్య సుచిరం పరిరభ్యతాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర తాస్తథా త్యక్త సర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయా విజ్ఞాయాఖిల దృగ్ద్రష్టా ప్రాహ ప్రహసితాననః స్వాగతం వో మహాభాగాః ఆస్యతాంకరవామకిం యన్నో దిదృక్షయా ప్రాప్తాః ఉపపన్నమిదం హివః నన్వద్ధామయి కుర్వంతి కుశలాస్వార్థదర్శినః అహైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా ప్రాణబుద్ధిమనస్వాత్మ దారాపత్యధనాదయః యత్సంపర్కాత్ ప్రియా ఆసన్ తతః కోన్వపరః ప్రియః తద్యా తదేవ యజనం పతయో వో ద్విజాతయః స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధినః పత్న్య ఊచుః మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్తా వయం తులసిదామపదావసృష్టం కేశైర్నివోఢుమతిలంఘ్య సమస్తబంధూన్ గృహంతి నో నపతయః పితరౌ సుతా వా న భ్రాతృబంధుసుహృదః కుత ఏవ చాన్యే తస్మాద్భవత్ప్రపదయోః పతితాత్మనాంనః నాన్యా భవేద్గతిరరిందమ తద్విధేహి. శ్రీభగవానువాచ పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయః లోకాశ్చ वो మయోపేతాః దేవా అప్యనుమన్వతే న ప్రీతయేనురాగాయ హ్యంగసంగో నృణామిహ తన్మనోమయి యుంజానాః అచిరాన్మామవాప్స్యథా. శ్రీశుక ఉవాచ ఇత్యుక్త్వా ద్విజపత్న్యస్తాః యజ్ఞవాటం పునర్గతాః తే చానసూయవస్వాభిః స్త్రీభిः సత్రమపారయన్ తత్రైకా విధృతా భర్త్రా భగవంతం యథాశ్రుతం హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనం భగవానపి గోవిందః తేనైవాన్నేన గోపకాన్ చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః ఏవం లీలానరవపుః నృలోకమనుశీలయన్ రేమే గోపగోపీనాం రమయన్ రూపవాకృతైః అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగసః యద్విశ్వేశ్వరయోర్యాజ్ఞాం అహన్మ నృవిడంబయోః దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీం ఆత్మానం చ తయా హీనం అనుతప్తా వ్యగర్హయన్ దిగ్జన్మనస్త్రివృద్విద్యాం
ధిగ్వ్రతం ధిగ్బహుజ్ఞతాం ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖాయేత్వధోక్షజే నూనం భగవతో మాయా యోగినామపి మోహిని యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురౌ దురంతభావం యో విద్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్ నాసాం ద్విజాతి సంస్కారః న నివాసో గురావపి న తపో నాత్మమీమాంసా న శౌచం న క్రియాశుభాః అథాపి హ్యుత్తమశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి నను స్వార్థవిమూఢానాం ప్రమత్తానాం గృహేహయా అహో న స్మారయామాస గోపవాక్యైః సతాం గతిః అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశిషాం పతేః ఈషితవ్యైః కిమస్మాభిః ఈశస్యైతద్విడంబనం హిత్వాన్యాన్ భజతేయం శ్రీః పాదస్పర్శాశయా సకృత్ ఆత్మదోషాపవర్గేణ తద్యాజ్ఞాజనమోహిని దేశః కాలః పృథగ్ ద్రవ్యం మంత్రతంత్రర్త్విజోగ్నయః దేవతాయజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః స ఏష భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వరः జాతో యదుష్విత్య శృణ్మా హ్యపి మూఢా న విద్మహే అహో వయం ధన్యతమాః యేషాం నస్తాదృశీ స్త్రియః భక్త్యా యాసాం మతిర్జాతా అస్మాకం నిశ్చలాహరౌ నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే యన్మాయామోహితధియః భ్రమామః కర్మవర్త్మసు స వై న ఆద్యః పురుషः స్వమాయామోహితాత్మనాం అవిజ్ఞతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృతహేళనాః దిదృక్షవోऽప్యచ్యుతయోః కంసాద్భీతా న చాచలన్. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే యజ్ఞపత్న్యుద్ధారణం నామ త్రయోవింశోऽధ్యాయః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.